సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మార్ట్ సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో రాజమౌళి గారి స్పీచ్ తో కొత్త అటెంప్ట్ చేశాను, సపోర్ట్ చేశారు. పోతే కొంతమందికి కాన్సెప్ట్ అర్థం కాలేదు, thumbnail గురించి కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు. రాజమౌళి గారి ట్విట్టర్ పోస్ట్ లో కింద ఉన్న కామెంట్స్ చూసే బాధతో ఆ వీడియో చేశాను నేను, అంతేగాని నేను ఆయన్ని కించపరచలేదు. ఇక నుండి అలాంటి వీడియోలు కూడా చేస్తాను. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాటర్లోకి వెళ్దాం. సత్యరాజ్ గారు కర్ణాటక ప్రజలకి క్షమాపణ చెప్పారు. ఆయన చాలా పద్ధతిగా కన్నడిగుల్ని అపాలజీ అడిగారు. ఇక్కడితో సమస్యకు ఆల్మోస్ట్ తెరపడినట్టే అని భావించొచ్చు. సినిమా రిలీజ్ కి కర్ణాటక సమస్య అడ్డంకిగా ఉంటదని భావించారు. ఇప్పుడు అది కూడా తీరిపోయినట్టే ఉంది. ఇక మరో 7 రోజులు మాత్రమే ఉంది బాహుబలి దృశ్య విన్యాసాలని ఆస్వాదించడానికి. సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. బాహుబలి యూనిట్ గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ కూడా చేసేసుకుంది. సినిమా సెన్సార్ ఫార్మాలిటీ కూడా గత సోమవారమే పూర్తయిపోయినట్టు రిపోర్ట్. పోతే సెన్సార్ టాక్ బయటికి రాకుండా చిత్ర యూనిట్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది. ఇంచు కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. చివరికి సెన్సార్ సర్టిఫికేషన్ రేటింగ్ ఏంటి అనేది కూడా బయటికి రాలా. పోతే సినిమాకి U/A రేటింగ్ వచ్చింది అని అనఫిషియల్ గా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్లీ U/A రేటింగే సినిమాకి వచ్చి ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక సెన్సార్ ప్రివ్యూ నుంచి రిపోర్ట్ ఏది బయటికి రాలేదు కానీ సినిమా టెక్నీషియన్స్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న మాటల్ని పరిశీలించి చూసుకుంటేనే సినిమాలోని బోల్డ్ అనే హైలైట్స్ మామూలుగా టెంప్ట్ చేయట్లేదు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లోనే వార్ ఎపిసోడ్స్ అన్ని కూడా అద్దరిపోయాయంట. ఎందుకంటే ది బిగినింగ్ లో కథ సరిగ్గా రివీల్ అవక, ఎమోషన్స్ దిట్టంగా యాక్షన్ సీన్స్ కి అటాచ్ అవక ఓ మాదిరిగా అనిపించాయట. సెకండ్ పార్ట్ లో యాక్షన్ పార్ట్స్ లో కనిపించే ఎమోషన్స్ థియేటర్స్ లో జనాల్ని ఊపి ఊపి వదులుతాయట. సిద్ధంగా మని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఛత్రపతిలో ప్రభాస్ కాట్రాజుని చంపే సీన్ ఉంటదే, విక్రమార్కుల్లో ఇంటర్వెల్ సీన్ ఉంటదే, సింహాద్రిలో ఎన్టీఆర్ కేరళ రోడ్ల మీద విలన్స్ ని తరిమి తరిమి చంపుతాడే, ఆ సీన్స్ లో కనిపించే తరహా ఎమోషన్ ని బాహుబలి 2లో 3-4 సీన్స్ లో చూస్తామట. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే రచ్చ బీభత్సమేనట. చెప్పుకుని మళ్లీ మళ్లీ చూస్తారట. అంత బ్రహ్మాండంగా వచ్చిందని గొప్ప కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. ఆ తర్వాత అనుష్క దేశమైన కుంతల రాజ్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని కూడా ఆసక్తిగా సాగుతాయని చెప్తున్నారు. ఆ పైన బల్లాల దేవుడి తండ్రి బిజ్జల దేవుడి అసూయపరమైన ఆలోచనలు, బల్లాల దేవుడి ఈర్ష్యాహంకారాలు, వాటిలోంచి పుట్టుకొచ్చిన కుట్రలు కుతంత్రాలు, బాహుబలి పాత్ర, ఆ పాత్ర గొప్పదనం, అందులో ప్రభాస్ రాణించిన విధానం అద్భుతమైన అనుభూతినే ప్రేక్షకులకి రేపు థియేటర్ లో అందిస్తాయని మురిపంగా చెప్పుకొస్తున్నారు. వీటన్నింటి తర్వాత అసలైన ప్రశ్న ఉండనే ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అందరూ సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యే సమాధానాన్నే రాజమౌళి ఆ ప్రశ్నకి చెప్పారు అని అంటున్నారు. వేచి చూద్దాం ఆ సమాధానం తాలూకు ఎక్స్పీరియన్స్ ని ఆస్వాదించడానికి. మళ్ళీ చెప్తున్నా, బాహుబలి ఓ చరిత్ర, ఆ చరిత్రకి సాక్షులం మనం. గెట్ రెడీ టు విట్నెస్ ద హిస్టరీ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.